వెనిజువెలా తర్వాత అమెరికా ఏ దేశాలను టార్గెట్ చేసింది? ప్రపంచాన్ని ట్రంప్ వణికిస్తున్నాడా? ప్రపంచాన్ని చూసి వణికిపోతున్నాడా? జియోపాలిటిక్స్ అమెరికా చేతి నుండి నెమ్మదిగా జారిపోతోందా? భారత ఎనర్జీ సెక్యూరిటీ ప్రమాదంలో పడిందా? మోడీ చేస్తున్న ప్రయత్నాలు ఏంటి? వెనిజువెలా మీద దాడికి ముందు ట్రంప్ బీజింగ్తో కాళ్లబేరానికి ఎందుకు వచ్చారు? డాలర్ వైభవం డస్ట్బిన్లో కలిసిపోయే సమయం ఆసన్నమైనట్లేనా? అమెరికా డెడ్ ఎకానమీని బతికించుకోవడానికి ట్రంప్ చేసే ప్రయత్నాలు ఫలిస్తాయా? ప్రపంచాన్ని శాసించడానికి అలవాటు పడిన అమెరికా ఇప్పుడు ఎందుకు ఇంత అనాలోచితంగా ప్రవర్తిస్తోంది? ప్రపంచ దేశాల ప్రజాస్వామ్యాన్ని కాపాడే పెద్దన్నగా ఫోజులు కొట్టే అగ్రరాజ్య అధినేత అదే ప్రపంచం కళ్ళు మూసుకుందని, తాను చేసే దాడులను సమర్థిస్తుందని ఆత్మవంచన చేసుకుంటున్నారా? వెనిజువెలా అనే దేశానికి అధినేత అయిన నికోలస్ మడురోను ఎందుకలా బరితెగించి బంధించి తీసుకెళ్లాడు? పైకి చెబుతున్నట్లుగా డ్రగ్స్ రవాణా, టెర్రరిజం, అక్రమ చొరబాట్లు అనే కారణాలు చూపుతున్నా అవన్నీ సాకులు మాత్రమే. మడురోను బంధించి తీసుకెళ్లడానికి అసలు కారణాలు వేరే ఉన్నాయట. అవేవి ప్రపంచానికి చెప్పుకునే సాహసం అమెరికాకు లేనే లేదు. మడురోని తీసుకెళ్లడానికి గల అసలైన కారణాలను ప్రపంచానికి చెప్పుకుంటే అమెరికా పరువు నష్టపోవడమే కాకుండా అమెరికాకు ప్రాణప్రదమైన దాని ఆర్థిక మూలాలు కూడా కదిలిపోతాయి. అందుకు ఉదాహరణగా ఠాగూర్ సినిమాలో హైలైట్ గా నిలిచిన ఒక హాస్పిటల్ ట్రీట్మెంట్ దృశ్యాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. సరిపోయిన ఓ డెడ్ బాడీని నాటకయ్య ఫక్కీలో ట్రీట్మెంట్ కోసం తీసుకొస్తే ఆ ఆసుపత్రి డాక్టర్లంతా ఎటువంటి డ్రామా ఆడారో అందరికీ ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది. కార్పొరేట్ హాస్పిటల్స్ లో డాక్టర్లు, వాటి యాజమాన్యాలు ఆడే డ్రామాలు ఎంత నీచాతి నీచంగా ఉంటాయో ఆ సినిమా కళ్ళకట్టినట్లు చూపించింది. అచ్చంగా అలాంటి పరిస్థితినే ఇప్పుడు అమెరికా ఎదుర్కొంటుందని ఆర్థిక నిపుణులు నొక్కి వక్కాణిస్తున్నారు. ప్రపంచాన్ని శాసించే ఆర్థిక శక్తిగా ఉన్న అమెరికా ఒక్కసారిగా డెడ్ ఎకానమీ పొజిషన్కు చేరువలో ఉందట. చెరువులోనే కాదు, ఆల్రెడీ దాని ఎకానమీ చచ్చుబడిపోయిందని నిపుణులు అంటున్నారు. అందుకు తాజాగా బ్లూంబర్గ్ విడుదల చేసిన ఒక చార్ట్ను కూడా చూపిస్తున్నారు. ఈ చార్ట్లో కనిపిస్తున్న దాని ప్రకారం 2006 నుండి ప్రపంచాన్ని ఏలుతున్న అమెరికన్ డాలర్ 2021, 2022 ప్రాంతంలో డౌన్ఫాల్ కావడం ప్రారంభమైంది. 2024లో మరింత పతనం దిశగా పయనించింది డాలర్. 2025 వచ్చేటప్పటికి గోల్డ్కు సమాన స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత నోస్ డైవ్ పొజిషన్లో మరింతగా కిందకు పతనమైపోవడం, అదే సమయంలో ప్రపంచ ఎకానమీలో గోల్డ్ రేట్ మరింతగా పైకి దూసుకెళ్తూ ఉండడం ఈ చార్ట్లో క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఈ బ్లాక్ లైన్లో కనిపిస్తున్న అమెరికన్ డాలర్ ఎంత ప్రమాదకరంగా వంగిపోయిందో చూస్తే దాన్ని ఇప్పట్లో పైకి లేపడం ట్రంప్ కాదు కదా, ఇంకో 100 మంది ట్రంపులు ఒక్కటై వచ్చినా ఆ బ్లాక్ లైన్ పైకి ఎత్తడం జరిగే పని కాదు అంటున్నారు ఆర్థిక నిపుణులు. మరి డాలర్ వైభవం ఇంత దారుణంగా కళ్లకు కడుతూ ఉంటే ప్రపంచానికి ట్రంప్ మొహం ఎలా చూపించుకోగలడు? ఏమని బుకాయించగలడు? ఆ వైఫల్యాన్ని ఎవరి మీదకు నెట్టేయగలడు? సూపర్ పవర్గా భుజకీర్తులు తగిలించుకున్న అమెరికా కాళ్ల కిందే భూమి కదిలిపోతూ ఉంటే ట్రంప్లో ఆ మాత్రం టెన్షన్ పడడంలో అర్థం లేదని మనం ఎలా అనుకోగలం? అందుకే అమెరికా వైఫల్యాన్ని, దాని స్వయంకృత అపరాధాన్ని పక్కవాడి మీదకు తోసేసి బుకాయించే విఫలయత్నం చేస్తున్నాడని అర్థం చేసుకోవాలన్న మాట.
ఇక వెనిజువెలాపై దాడి చేయడానికి ఉన్న కారణాల్లో ఒక్కదాన్ని ఇప్పుడు చూద్దాం. వెనిజువెలా మీద అమెరికా దాడి జనవరి 3వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగింది. మడురోను బంధించి తీసుకెళ్లడం, ఆ తర్వాత ట్రయల్ కోసం జైలుకు తరలించడం వంటి పనులు జరుగుతున్న దశలోనే, అంటే దాడి చేసిన కొన్ని గంటల్లోనే అమెరికా ఒక భారీ ఒప్పందం మీద సంతకం చేసింది. లాటిన్ అమెరికా దేశాల్లో ఉన్న అపారమైన ఖనిజ నిక్షేపాలను ప్రాసెస్ చేయడమే ఆ డీల్ ప్రధాన ఉద్దేశం. వెనిజులా, నికరాగువా, క్యూబా వంటి దేశాల్లో లభించే మెటల్స్ ను ప్రాసెస్ చేయడానికి భారీ ఎత్తున సిల్వర్ స్మెల్టర్ డీల్ను అనౌన్స్ చేసేసింది అమెరికా. ఆ డీల్ విలువ సుమారు $8 బిలియన్ చేస్తుంది. ఇది అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ DoD కనుసనల్లో జరుగుతుంది. ఇందులో DoD 40% వాటాను కలిగి ఉంటుంది. పెట్టుబడి పెట్టేది JP మోర్గాన్. ఇలా JP మోర్గాన్, DoD సంయుక్త యాజమాన్యం కింద వెనిజువెలాలో దొరికే రా సిల్వర్ను ప్రాసెసింగ్ చేస్తారు. ఈ డీల్ను స్కౌట్స్ డేల్ట్ మింట్ అనౌన్స్ చేసింది. ఆర్కో మినరో ప్రాంతంలో $1 ట్రిలియన్ విలువైన అన్మైన్డ్ మినరల్స్ వెనిజువెలాలో ఉన్నాయి. మడురోను తప్పించకపోతే ఆ మినరల్స్ను చేజిక్కించుకోవడం జరిగే పని కాదు. అందుకే మడురోను బంధించి తీసుకెళ్లాడు ట్రంప్. ఇక JP మోర్గాన్ ద్వారానే ట్రంప్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అనేది మరో ఆసక్తికరమైన అంశం. JP మోర్గాన్ అనేది ఫైనాన్షియల్ ఫర్మ్. 2025 కంటే ముందు నుండే సిల్వర్ మార్కెట్లో భారీ నష్టాలను చవిచూస్తోంది. ఇది ప్రధానంగా సిల్వర్ ధర తగ్గుతుందని బెట్టింగ్ చేసి ఫ్యూచర్స్ మార్కెట్లో షార్ట్ సెల్లింగ్ చేసిన కారణంగా జరిగింది అంటున్నారు ఆర్థిక నిపుణులు. సిల్వర్ ధర ఔన్సుకు $100 పైబడి పెరిగినప్పుడు JP మోర్గాన్ తీవ్ర నష్టాలలో కూరుకుపోయింది. చైనా వంటి భారీ ఎక్స్పోర్టర్ కూడా సిల్వర్ ఎగుమతులు బ్యాన్ చేసేసింది. ఆ విధంగా ప్రపంచంలో గోల్డ్, సిల్వర్, ఆ తర్వాత కాపర్ వంటి లోహాల ధరలు పెరుగుతూ ఉన్నప్పుడు అవేమీ అంచనాలు వేయని JP మోర్గాన్ వంటి అంతర్జాతీయ ఫైనాన్షియర్లు దారుణమైన నష్టాలను చవిచూశారు. ఫలితంగా అమెరికా బ్యాంకులు సైతం నష్టాల్లోకి వెళ్లిపోయాయి. పలు రిపోర్ట్స్ ప్రకారం JP మోర్గాన్ సిల్వర్ డెరివేటివ్స్ పై $9.5 బిలియన్ నుండి $13.7 బిలియన్ వరకు నష్టాలు మూట కట్టుకుందట. ఇది బ్యాంక్ లిక్విడేషన్ రూమర్స్కు దారితీసింది. అంటే ఆర్థిక నష్టాల కారణంగా బ్యాంకును మూసేస్తారని లేదా ఆస్తులను అమ్మేస్తారనే రూమర్స్ పుట్టుకొచ్చేశాయి. ప్రపంచంలోని అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన JP మోర్గాన్ మూతపడితే లేదా వాటి ఆస్తులు అమ్మితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద దాని ప్రభావం తీవ్రంగా పడుతుంది. అంతకంటే ఎక్కువగా అమెరికా దీనావస్థ ప్రపంచానికి తెలిసిపోతుంది. ఆ పరిస్థితి నుండి బయటపడడానికి అమెరికా దాని ఫెడరల్ రిజర్వ్స్ నుండి $34 బిలియన్ ఎమర్జెన్సీ లిక్విడిటీ కింద JP మోర్గాన్లోకి పంప్ చేసి కాపాడుకోవాల్సి వచ్చిందట. ఈ భారీ నష్టం నుండి ప్రపంచం ముందు తమ పరువు పోకుండా ఉండడానికి అటు రహస్యంగా JP మోర్గాన్తో రా సిల్వర్ను ప్రాసెస్ చేసేందుకు లైన్ క్లియర్ చేసుకున్నాడట ట్రంప్. ఇక అమెరికా చరిత్రలో ఎప్పుడూ జరగని మరో ఘటన గురించి కూడా ఇక్కడ చెప్పుకోవాలి. శత్రు దేశమైన చైనా ముందు తన ఓటమిని అంగీకరిస్తూ జరిగిన సంభాషణ గురించి తెలుసుకుంటే అమెరికా చాప్టర్ క్లోజ్ అయిందని భావించవచ్చు అంటున్నారు అంతర్జాతీయ నిపుణులు. గత డిసెంబర్లో జరిగిన 3 కీలకమైన మీటింగ్స్ ద్వారా అమెరికా తన ఓటమిని ప్రపంచం ముందు పెట్టింది అంటున్నారు వారు. వాషింగ్టన్ లో జరిగిన ఒక హై లెవెల్ మీటింగ్, ఆ తర్వాత చైనాతో జరిగిన ఒక ఫోన్ కాల్, మూడవది చైనా ఫైనాన్స్ మినిస్టర్ నుండి సౌదీ రాజుకు వెళ్లింది. అమెరికా ట్రెజరీ సెక్రటరీ నుండి బీజింగ్ ఫైనాన్స్ మినిస్ట్రీకి ఫోన్ కాల్ కూడా వెళ్ళింది. దాదాపు 50 నిమిషాలు జరిగిన ఆ కాల్ సారాంశం ఏంటంటే అమెరికా పరువు పోకుండా కాపాడమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. యుద్ధంలో, ఆర్థిక ఆంక్షల్లో ప్రపంచ దేశాలను ఎప్పుడూ భయపెట్టే అమెరికా ఈసారి తన శత్రుదేశమైన చైనా ముందు తల ఉంచుకుని నిలబడింది. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా తొలిసారిగా తన ఓటమిని అంగీకరించిన చారిత్రక ఘట్టం సందర్భంగా ఈ ఘట్టాన్ని ఆర్థిక నిపుణులు అభివర్ణిస్తూ ఉన్నారు. ఇప్పుడు అమెరికా సూపర్ పవర్ అనే ఆర్థిక శక్తి మీద దాడి చేయకూడదని ట్రెజరీ సెక్రటరీ రిక్వెస్ట్ చేయలేదు. అమెరికా ఎకానమీ సూసైడ్ చేసుకోకుండా కాపాడాలని అభ్యర్థించిందట. ఆల్రెడీ అమెరికా ఆర్థిక వ్యవస్థ చచ్చిపోయిందని, చచ్చిన పేషెంట్ ను బతికించడం ఎవరి వల్ల సాధ్యం కాదని, కాకపోతే ఆ డెడ్ బాడీ అంత్యక్రియల కోసం సొమ్ము కావాలి కదా, మరి అందుకే అమెరికా ఇలాంటి ఫోన్ కాల్ చేయక తప్పలేదన్న చలోక్తులు వినిపిస్తున్నాయి. ఇప్పుడు డాలర్
నానాటికి పతనం అవుతూ ఉండడంతో అదే డాలర్లలో అప్పులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నాయి. ఉన్న పళంగా $5.2 ట్రిలియన్ చెల్లించాల్సిన అగత్యం అమెరికాకు ఉంది. ఇది అగ్రరాజ్యాల్లో ఒకటైన జపాన్ జీడీపీ కంటే కూడా $5.2 ట్రిలియన్ ఎక్కువ కావడం ఇక్కడ గమనించాల్సిన విషయం. మరోవైపు ఈ సంవత్సరంలోనే మిడ్ టర్మ్ పోల్స్ కూడా ఉన్నాయి. వివిధ రాష్ట్రాల గవర్నర్లు, సినెట్కు ఎన్నికయ్యేవారు, లోకల్ ఎలక్షన్స్ వంటివి కూడా ఉండనే ఉన్నాయి. ఇప్పటికే ట్రంప్ విధానాల మీద తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమవుతోంది. అక్కడ జరగబోయే ఎన్నికలపై ట్రంప్కు ఇప్పుడు భయం పట్టుకుంది. అక్కడ బోల్తా పడకూడదు అంటే కనీసం 12 నెలలైనా తన ఆర్థిక వ్యవస్థ బలంగానే ఉందని ప్రపంచాన్ని ఆయన నమ్మించాలి. అయితే అమెరికా మీద ఎలాంటి ఆర్థిక దాడి చేయబోమని, కానీ దాని ఆర్థిక వ్యవస్థ పతనాన్ని కంట్రోల్ చేసేలా వ్యవహరిస్తామని బీజింగ్ తేల్చి చెప్పేసిందట. దీంతో అమెరికా ట్రెజరీ సెక్రటరీ తీవ్రమైన అవమానానికి గురికావాల్సి వచ్చింది. ఇక ఆ ఫోన్ కాల్ తర్వాత మూడవ కాల్ రియాద్ రాజు నుండి మాస్కోకు వెళ్ళింది. కేవలం 5-6 నిమిషాల్లోనే ఆ ఫోన్ కాల్ క్లోజ్ అయిందని సమాచారం. ఈ ఫోన్ కాల్ అరబీలోనో రష్యా భాషలోనో కాదు, ప్రపంచంలో అందరికీ అర్థమయ్యే మ్యాథమెటిక్స్లో జరిగింది. మీరు రెడీగా ఉన్నారా? అవును, రెడీగానే ఉన్నాం అని బదిలిచ్చిందట మాస్కో. 2 ఏళ్లుగా ఈ అవకాశం కోసం వెయిటింగ్ అంది రష్యా. ఇకపై బిజినెస్ మొత్తం పెట్రో డాలర్లలో జరగదు అనేది ఆ ఫోన్ కాల్ కంక్లూజన్. అమెరికా మొదలుపెట్టిన కరెన్సీ వార్ చాప్టర్ క్లోజ్ అవుతోంది. ప్రపంచ బిజినెస్ అంతా డాలర్లలో జరగాలి అనేది 1974లో అమెరికా సౌదీతో చేసుకున్న ఒక ఒప్పందం. సౌదీ దగ్గర ఉన్న చమురు మొత్తం ఏ దేశానికి అమ్మినా డాలర్లలో జరగడమే ఇక్కడ కీలకం. అందుకోసం ద పెట్రో డాలర్ ఫౌండేషన్ ప్రారంభించారు అప్పటి యుఎస్ సెక్రటరీ హెన్రీ కిసెంజర్. సౌదీ అరేబియాతో వ్యూహాత్మక చర్చలు జరిపి గ్లోబల్ ఆయిల్ ధరలను అమెరికా నిర్ణయించేలా డాలర్లలోనే వ్యాపారం జరిగేలా ఒప్పందం జరిగింది. అందుకు బదులుగా మిలిటరీ ప్రొటెక్షన్ అనేది అమెరికా ఇచ్చిన హామీ. ఈ కారణం చేతనే అమెరికా గీసిన గీత దాటకుండా అమెరికా పెట్టే ఆంక్షలను భరిస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పతనం కాకుండా చమురు దేశాలన్నీ మేనేజ్ చేస్తూ వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఆ పెట్రో డాలర్ అనేది ఒక ముగుస్తున్న అధ్యాయంగా మారింది. డాలర్కు ప్రత్యామ్నాయంగా కరెన్సీ యవన్ తెరమీదకి వచ్చేసింది. చైనా తన చమురు బిజినెస్ను యవన్లలో చేయబోతోంది. రష్యా తన కరెన్సీలో, భారత్ ఆల్రెడీ రూపాయల్లోనే కొనుగోళ్లు, అమ్మకాలు చేసేస్తున్నాయి. జపాన్ తన యెన్లలోనే వ్యాపారం చేస్తోంది. అమెరికా నుండి పెట్టుబడులు ఉపసంహరించుకుని భారత్లో పెట్టుబడులు పెంచుతోంది. బ్రిక్స్ చేస్తున్న మ్యాజిక్ ఎలాంటిదో ఇక్కడ మనం మరోసారి ప్రస్తావించుకోవచ్చు. 5 దేశాలతో ఏర్పడిన బ్రిక్స్ ఇప్పుడు దాదాపు 10 దేశాలతో నిండిపోయింది. ఇంకా అనేక దేశాలు బ్రిక్స్ వైపు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. స్వేచ్ఛా వ్యాపారాన్ని కోరుకుంటున్నాయి. అమెరికా పెట్టే ఆంక్షలు పనిచేయరాదు అంటే సొంత కాళ్ల మీద నిలబడాలి. 2 ఏళ్ల క్రితమే రష్యా మీద మొదలైన ఆంక్షల ప్రభావం తమ మీద పడరాదని అన్ని దేశాలు కోరుకుంటున్నాయి. ఇప్పుడు ఇలాంటి తరుణంలో పెట్రో డాలర్ను సమాధి చేయడానికి రియాద్, బీజింగ్, మాస్కో ఆ ఫోన్ కాల్స్ ద్వారా కూడబలుక్కున్నాయి. అంటే ఇప్పటిదాకా డాలర్ గాలిబుడగ ఎంతో శక్తివంతమైంది అని చెబుతూ వచ్చిన అమెరికాకు తన డాలర్లు నాలిక గీసుకోవడానికి కూడా పనికిరావన్న విషయం తేటతెల్లమైపోయింది అంటున్నారు నిపుణులు. డాలర్లు అన్నీ ఫెడరల్ రిజర్వుకు ఒకేసారి చేరుకున్నాక ఏం జరుగుతుందో ఊహించుకోవాల్సిందే. ద్రవ్యోల్బణానికి రెక్కలొచ్చేస్తాయి. వస్తు సేవల ధరలు అదుపు తప్పేస్తాయి. బయట నుండి చేసుకునే దిగుమతులకు కూడా చెల్లింపులు చేసే పరిస్థితి ఉండదు. భయంకరమైన ఊబిలో కూరుకుపోతున్నామని తెలియడం వల్లే అలాంటి ఊబి నుండి ఉన్నపళంగా బయటపడేందుకు వెంటనే సిల్వర్ ప్రాసెసింగ్ను చేజిక్కించుకునేందుకు వెనిజువెలా మీద దాడి చేశాడు ట్రంప్. భవిష్యత్ చిత్రం ఎంత భయానకంగా ఉంటుందో తెలియచేయడం వల్లే శత్రుదేశమైన చైనా ముందు తల వంచింది అమెరికా. వెనిజువెలా మీద అమెరికా దాడి తర్వాత మరో ఘటన కూడా జరిగింది. నార్త్ అట్లాంటిక్ సముద్ర జలాల్లో రష్యన్ ఫ్లాగ్తో ఉన్న ఒక ఆయిల్ ట్యాంకర్ను అమెరికా దళాలు సీజ్ చేయడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. రష్యాకు చెందిన మారినెరా అనే ఆయిల్ ట్యాంకర్ వెనిజువెలా చమురు ఎగుమతులపై అమెరికా విధించిన ఆంక్షలను ఉల్లంఘించిందన్న కారణం చూపుతూ ఈ సీజ్ జరిగింది.
ఐస్లాండ్, స్కాట్లాండ్ మధ్య అంతర్జాతీయ జలాల్లో రష్యాకు చెందిన ఈ నౌకను అమెరికా నిర్బంధించింది. ఈ చర్య ద్వారా అమెరికా తన వ్యాపారానికి అడ్డు వచ్చే ఏ దేశంతోనైనా ఇలాగే బిహేవ్ చేస్తానని హెచ్చరికలు జారీ చేసింది. సదరన్ గ్లోబులోని చమురు నిక్షేపాల వైపు ఎవరూ కన్నెత్తి చూడరాదని బాహాటంగానే ప్రకటించడం ఇక్కడ మనం గమనించాలి. ఎవరికీ సంబంధం లేని అంతర్జాతీయ జలాలలో అమెరికా నిఘా పెంచడం, రష్యా వంటి అగ్రదేశం షిప్పును సీజ్ చేయడం వంటి చర్యలు కయ్యానికి కాలుదువ్వడంగా భావిస్తున్నారు. దీన్ని రష్యా తీవ్రంగా ఖండించింది. అమెరికా ఉద్రిక్తతలు పెంచే చర్యలకు దిగుతోందని వ్యాఖ్యానించడం ఇక్కడ గమనార్హం. అమెరికాకు ఒక్క వెనిజులా మాత్రమే కాదు, ఉన్నపళంగా తనకు ఆర్థిక వనరులు సంపాదించి పెట్టే అనకొండల వంటి ప్రాంతాలు కావాలి ఇప్పుడు. వెనిజులా మీద దాడి తర్వాత క్యూబా, కొలంబియా, గ్రీన్లాండ్ వంటి దేశాల పేర్లు కూడా చెప్పారు. వెనిజులా మీద దాడిని కొలంబియా తీవ్రంగా ఖండించింది. మరోవైపు యునైటెడ్ నేషన్స్ కూడా ఖండించినా దాని ఖండనకు అర్థం లేకుండా పోయింది. ఎందుకంటే యుఎన్కు మిలిటరీ పవర్ లేదు. మరోవైపు అమెరికాకు వ్యతిరేకంగా ఇతర దేశాలు ఎలాంటి తీర్మానాలు చేసినా తనకున్న వీటో పవర్ ద్వారా అడ్డుకుంటుంది. అందువల్ల వరల్డ్ ఆర్డర్ దెబ్బతింటుందని ఒక ప్రకటన ఇవ్వడం మినహా యునైటెడ్ నేషన్స్ చేయగలిగింది ఏమీ లేదు ఈ విషయంలో. ఇక గ్రీన్లాండ్ విషయానికొస్తే దాన్ని సొంతం చేసుకోవాలని అమెరికా ఎప్పటి నుండో కలలుగంటోంది. ట్రంప్ తొలిసారి పవర్లోకి వచ్చినప్పుడు 2019లో గ్రీన్లాండ్ను కొనాలని ప్రతిపాదించారు. మళ్ళీ ఇప్పుడు ఆయన అదే పాట పాడుతున్నారు. అయితే డెన్మార్క్ పాలకులు, గ్రీన్లాండ్ అధికారులు దాన్ని తిరస్కరిస్తూ వస్తున్నారు. గ్రీన్లాండ్ అమెరికా, యూరోప్ మధ్య ఆర్కిటిక్ ప్రాంతంలో ఉంది. క్లైమేట్ చేంజెస్ వల్ల ఐస్ కరిగిపోతూ ఉండడంతో లిథీనియం, టైటానియం వంటి రేర్ ఎర్త్ మెటల్స్, అలాగే ఆయిల్, గ్యాస్ రిజర్వ్స్ భారీగా ఉన్నాయి అక్కడ. సుమారు 31 బిలియన్ బ్యారెల్ చమురు ఉందని అంచనా. మంచు కరగడం వల్ల రేర్ ఎర్త్ మెటల్స్, మినరల్ రిసోర్సెస్ బయటపడుతున్నాయి. షిప్పింగ్ రూట్స్ కూడా ఓపెన్ అయిపోతున్నాయి. అది చేజిక్కించుకుంటే అమెరికా మరికొంతకాలం బతికే ఉందని భ్రమింపచేయవచ్చు ప్రపంచాన్ని. మరీ ముఖ్యంగా చైనా, రష్యా ప్రభావాలను కంట్రోల్ చేయడానికి ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. యుఎస్కు ఇప్పటికే గ్రీన్లాండ్లో ఒక ఎయిర్ బేస్ ఉంది. ఇది 1950లోనే ఒప్పందం ద్వారా ఎయిర్ బేస్ను ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఎయిర్ బేస్ ఒకటే కాదు, మిలిటరీ ఆప్షన్ కూడా కావాలని ట్రంప్ అడుగుతున్నట్లు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. గ్రీన్లాండ్ ప్రపంచంలోనే పెద్ద ద్వీపం కావడం వల్ల దాన్ని కొనుగోలు చేస్తే స్ట్రాటజిక్, ఎకనామిక్ ప్రయోజనాలు ఉంటాయి. ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా, చైనా ప్రభావాన్ని తగ్గించడం వీలవుతుంది అమెరికాకు. మిసైల్ డిఫెన్స్, నేవల్ ఆపరేషన్స్, స్పేస్ మానిటరింగ్ కోసం కూడా ఉపయోగపడుతుంది. నార్త్ అట్లాంటిక్ ట్రేడ్ రూట్స్ను కంట్రోల్ చేయడం ద్వారా సెక్యూరిటీని కూడా పెంచుకోగలుగుతుంది. మిగిలిన ప్రపంచం మీద మరింత ఆధిపత్యం ఏర్పడుతుంది అమెరికాకు. కానీ ఇప్పట్లో అది సాధ్యమవుతుందా అనేదే ఇప్పుడు ప్రశ్న. రష్యా నుండి ఆయిల్ కొనుగోలు చేస్తే భారత్ను క్షమించేదే లేదని ట్రంప్ హుంకరిస్తున్నారు. రష్యా నుండి కొనుగోళ్లు కొనసాగిస్తే 500% సుంకాలు వేసేస్తానని కుండబద్దలు కొడుతున్నారు. అమెరికా హెచ్చరికలను రష్యా కానీ, భారత్ కానీ పట్టించుకోవటం లేదు. అయితే భారత్ ఈ విషయంలో ద్వంద్వ వ్యూహాలు అనుసరిస్తోంది అని చెప్పొచ్చు. ఒకవైపు రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తూనే అమెరికా నుంచి కూడా చమురును కొనుగోలు చేస్తోంది. నిదానంగా రష్యా నుండి కొనుగోలు తగ్గించుకునే ప్రయత్నాల్లో కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఒకవైపు అమెరికా ఆధిపత్యానికి గండికొట్టే ప్రయత్నాలు చేస్తూనే దాని ఆగ్రహం ఒకేసారి భారత్ మీద పడకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది మోదీ ప్రభుత్వం. మరోవైపు అమెరికాలో కోల్పోయిన మార్కెట్ను ఇతర దేశాల్లో వెతుక్కుంటూ తన ఆర్థిక వ్యవస్థకు విఘాతం కలగకుండా చాకచక్యం ప్రదర్శిస్తోంది భారత్. మరోవైపు ఏ లాటిన్ అమెరికా దేశాల మీద అమెరికా కన్నేసిందో అక్కడే భారత్ కూడా కాంట్రాక్టులు సాధించుకుంటోంది. అందుకు తాజా ఉదాహరణగా గయానాను మనం ప్రస్తావించుకోవచ్చు. వెనిజువలా పక్కనే ఉన్న గయానా ఆయిల్ బ్లాక్స్లో భారతీయ కంపెనీలకు ఆహ్వానం అందింది. తన ఆయిల్ సెక్టార్లో భారతీయ కంపెనీలు బిడ్డింగ్లో పాల్గొనాలని గయానా ఆహ్వానించింది. 2026లో ఆయిల్ బాక్సుల వేలంలో పాల్గొని క్రూడ్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్తో పాటుగా ప్రొడక్షన్లో కూడా పాల్గొవాలని కోరింది. అలాగే 2025లోనూ సుమారు 60 లక్షల బ్యారెల్స్ ఆయిల్ బిజినెస్ జరిగింది. భారత్తో చేసే వ్యాపారం 2030 నాటికి రోజుకు 17 లక్షల బ్యారెల్స్కు చేరాలని గయానా లక్ష్యంగా పెట్టుకుంది. నిజానికి ఈ డీల్
కొద్ది నెలల క్రితం మోదీ గయానాలో పర్యటించినప్పుడే జరిగింది అంటున్నారు నిపుణులు. అప్పటికే ట్రంప్ ఆంక్షలు విధించడం కూడా గమనించాలి. ఈ సందర్భంలో ఇలా అమెరికా ఆధిపత్యాన్ని బ్రేక్ చేస్తూనే, రష్యా వంటి దేశాలతో మైత్రిని పెంచుకుంటూనే బ్రిక్స్లో కీలకంగా వ్యవహరిస్తూ సొంత మార్కెట్ను పెంచుకుంటోంది భారత్. అలాగే ఒకవైపు ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారీని ప్రోత్సహిస్తూనే, ఇంకోవైపు సోలార్ ఎనర్జీని వాడుకునే ఎక్విప్మెంట్స్ మీద పెట్టుబడులు పెడుతూ ఉండడం కూడా గమనించాలి. నిజానికి ఇప్పుడు ప్రపంచ మార్కెట్లో భారత్ ఆడుతున్న గేమ్ను అర్థం చేసుకోవడం ప్రపంచ ఆర్థిక నిపుణుల అవసరంగా మారింది అని చెప్పవచ్చు. స్థూలంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ పతనానికి ప్రపంచ దేశాలన్నీ ఒక్కటై పనిచేస్తున్నాయి అని అర్థం చేసుకోవాలి మనం ఇప్పుడు. దీన్నే మరో రకంగా చెప్పాలంటే జియో పాలిటిక్స్ అనేది అమెరికా చేతి నుండి మెల్లమెల్లగా జారుకుంటోందన్నమాట. వెనిజువెలా మీద అమెరికా దాడి తరువాత భారత్ కూడా టార్గెట్ అవుతుందని మోడీ ఎలా రెస్పాండ్ అవుతారోని చాలా మందిలో ఆసక్తి కలిగింది. కాంగ్రెస్ నాయకులు అసదుద్దీన్ వంటి మత ఛాందసవాదులు కూడా రాజకీయ విమర్శలు చేశారు. కానీ ప్రధాని మోదీ రెస్పాన్స్ మాత్రం చాలా విభిన్నంగా కనిపించింది. 5వ తేదీన మోదీ ఒక ప్రాచీన సుభాషితాన్ని ఎక్స్లో పోస్ట్ చేశారు. మోడీ పోస్ట్ చేసిన ఆ సుభాషితం ఈ విధంగా ఉంది: వనాని దహతే వహ్నే సఖా భవతి మారుతః స ఏవ దీపనాశాయ కృషే కస్యాస్తి సౌహృదం. దీని అర్థం ఏంటంటే, అడవులను అగ్ని దహిస్తున్నప్పుడు గాలి అగ్నికి స్నేహితుడిగా మారతాడు, అగ్నిని ఇంకా ప్రోత్సహిస్తాడు. కానీ అగ్ని చిరుదీపంగా ఉన్నప్పుడు అదే గాలి దీపాన్ని ఆర్పేస్తుంది. అగ్నికి గాలి ఒక దగ్గర మిత్రుడయ్యాడు, మరో దగ్గర శత్రువు కూడా అయ్యాడు. అంటే నువ్వు బలవంతుడిగా ఉంటే నీకు మిత్రులవుతారు, బలహీనంగా ఉంటే వాళ్లే శత్రువులైపోతారు అని దానిలోని సారాంశం. ఈ ట్వీట్ ద్వారా భారత్ ఏం చేస్తోందో, ఎలా చేస్తోందో చాలా నర్మగర్భంగా చెప్పకనే చెప్పారు మోడీ. జియో పాలిటిక్స్ ఎంత పగడ్బందీగా మారుతున్నాయో, భారత్ అందులో ఎటువంటి పాత్రను పోషిస్తోందో దీన్ని బట్టే మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మరి అమెరికాకు పెరుగుతున్న ఫ్రస్ట్రేషన్ ఎక్కడకు దారితీస్తుంది? తన ఉనికి కోసం, తన ప్రయోజనం కోసం, తన ఆధిపత్యం కోసం ఎంతకైనా తెగించే అగ్రరాజ్యం మూడో ప్రపంచ యుద్ధానికి కారణభూతమవుతుందా? లేక ప్రపంచ దేశాలన్నీ ఒక్కటై అమెరికాను అన్ని రకాలుగా వీక్ చేయడంలో సక్సెస్ అవుతారా? మరి ఆ విషయంలో మన భారత్ పోషించబోయే పాత్ర ఎలా ఉంటుందన్నది సర్వత్రా ఆసక్తికరం. లెట్ us wait and watch.